వెల్కమ్ టు ఎన్ ఆఫ్ బిజినెస్. ఈ రోజు మనము కెనరా బ్యాంక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఈ బ్యాంక్ వచ్చేసి ఇండియాలో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో ఒకటనమాట. మీకు కూడా తెలిసే ఉంటుంది కెనరా బ్యాంక్ ఆబ్వియస్లీ. సో ఈ బ్యాంక్ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోండి. సో బట్ అంతకన్నా ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అని వస్తుంది. సో దట్ మీరు వెంటనే వీడియో చూసేసి మరి లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు ది వీడియో. కెనరా బ్యాంక్ అనేది గవర్నమెంట్ ఓన్డ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అనమాట. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరు కర్ణాటకలో అయితే ఉంది. సో ఈ బ్యాంక్ ఇండియాలో ల్యాక్స్ ఆఫ్ కస్టమర్స్కి ఫినాన్షియల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే అండ్ ఇంకోటి ఏంటంటే రీటైల్ బ్యాంకింగ్ నుండి కార్పొరేట్ లోన్స్ వరకు కెనరా బ్యాంక్కి వైడ్ నెట్వర్క్ అండ్ ట్రస్ట్ అనేది బాగానే ఉందన్నమాట. సో కెనరా బ్యాంక్ని 1906లో అమెంబుల్ సుబ్బారావు గారు అయితే ఎస్టాబ్లిష్ చేశారు. సో స్మాల్ లోకల్ బ్యాంక్గా స్టార్ట్ అయిన ఈ బ్యాంక్ ఇప్పుడు ఇండియాలో 10,000+ బ్రాంచెస్ అండ్ అలాగే 12,000+ ఏటీఎంస్తో ఆపరేట్ చేస్తుంది. అండ్ అలాగే 2020లో సిండికేట్ బ్యాంక్తో ఈ కెనరా బ్యాంక్ అనేది మర్జ్ కూడా అయిందనమాట. సో ఈ బ్యాంక్ బిజినెస్ ఓవర్వ్యూ కనుక చూసుకున్నట్లయితే రీటైల్ బ్యాంకింగ్లో సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్స్ అండ్ లోన్స్ కానీ ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డ్స్ లాంటివి సో రీటైల్ బ్యాంకింగ్లో వస్తాయన్నమాట. కార్పొరేట్ బ్యాంకింగ్లో ఏవేవంటే బిజినెస్ లోన్స్, ప్రాజెక్ట్ ఫినాన్స్ అండ్ ఇండస్ట్రియల్స్ ఫినాన్స్ వస్తుంది. సో డిజిటల్ బ్యాంకింగ్ గురించి మాట్లాడినట్లయితే కెనరా AI1 యాప్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అండ్ డిజిటల్ పేమెంట్ సర్వీసెస్తో కస్టమర్స్కి ఈజీ యాక్సెస్ని అందిస్తుంది అనమాట. సో కెనరా బ్యాంక్ కస్టమర్ ట్రస్ట్ అండ్ సర్వీస్ క్వాలిటీ వల్ల PSU బ్యాంకింగ్ సెక్టార్లో ఒక టాప్ పొజిషన్ అనేది మెయింటైన్ చేస్తుంది. సో ఈ కంపెనీ షార్ట్ టర్మ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 2025లో రీసెంట్ క్వార్టర్స్ రిజల్ట్స్ ప్రకారం కెనరా బ్యాంక్ నెట్ ప్రాఫిట్ అనేది చాలా మంచిగా పెరిగిందని అయితే స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అనమాట. సో NPA లెవెల్స్ తగ్గడం అండ్ క్రెడిట్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవ్వడం వల్ల అది కూడా సో ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా స్టడీగా ఉంది. సో మార్కెట్ సెంటిమెంట్ అనేది కూడా పాజిటివ్గానే ఉందంట. లాంగ్ టర్మ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకున్నట్లయితే లాంగ్ టర్మ్లో చూస్తే ఇండియన్ బ్యాంకింగ్ సెక్టార్ ఫాస్ట్ మోడరైజేషన్లో ఈ కెనరా బ్యాంక్ అనేది ఉంది. సో కెనరా బ్యాంక్కి స్ట్రాంగ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, గవర్నమెంట్ బ్యాంకింగ్ అండ్ అలాగే రూరల్ రీచ్ ఉండడం వల్ల సస్టైనబుల్ గ్రోత్ పొటెన్షియల్ అనేది ఉంది. సో ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో ఈ బ్యాంక్ టాప్ 3 PSU బ్యాంక్స్లో ఉంటుందని అయితే ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఇప్పుడు మార్కెట్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే కెనరా షేర్ ప్రైస్ ఇప్పుడు అరౌండ్ 130 to 145 రేంజ్లో అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఫ్యూచర్ అవుట్లుక్ గురించి మాట్లాడుకున్నట్లయితే కెనరా బ్యాంక్ దేని మీద ఫోకస్ చేస్తుందంటే SME అండ్ అగ్రికల్చరల్ లోన్స్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్ ఎక్స్పాన్షన్, అసెస్ట్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ మీద ఫోకస్ అనేది చేస్తుంది అనమాట. సో గవర్నమెంట్స్ క్యాపిటల్ సపోర్ట్తో ఫ్యూచర్లో కెనరా బ్యాంక్ గ్రోత్ పాత్లో స్ట్రాంగ్గా ముందుకు వెళ్తుందని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. సో మొత్తానికి కెనరా బ్యాంక్ అనేది ట్రస్ట్, గ్రోత్ అండ్ అలాగే స్టెబిలిటీ సింబల్. అంటే ఇండియా బ్యాంకింగ్ బ్యాక్ బోన్లో ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగా ఎస్టాబ్లిష్ అయిందనమాట. సో ఇన్వెస్టర్స్కి లాంగ్ టర్మ్లో స్టేబుల్ రిటర్న్స్ అండ్ ఆల్సో డివిడెంట్ ఇన్కమ్ కోసం అయితే ఈ స్టాక్ ఒక మంచి పికప్ అని ఎక్స్పర్ట్స్ అయితే సజెస్ట్ చేస్తున్నారు అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మీరు ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారంటే మీకు ఈ వీడియో ఎంతో ఇంప్రెస్ చేస్తుందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో ఏ కంపెనీ గురించి అయితే నేను చెప్పాలో అది కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఆర్ఎల్స్ మీకు ఈ కెనరా బ్యాంక్ ఈరోజు చెప్పుకున్న కెనరా బ్యాంక్ డీటెయిల్స్ గురించి ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా కూడా మీ ఒపీనియన్ ఆర్ఎల్స్ మీ ఒపీనియన్ని కానీ కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ దిస్ వీడియో ప్లీజ్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో యా, థ్యాంక్ యూ సో మచ్.